టీడీపీ అధినేత చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసిన సమయంలో గుడివాడలో పేదల కోసం 1 ఎకరం కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. 4 షూరిటీలు ఇస్తేనే చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాడని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఆయన ఏం గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఏదో పగలు తీస్తానని చెప్తాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ టౌన్ కావచ్చు, నందివాడ మండలం కావచ్చు, గుడివాడ రూరల్ మండలం కావచ్చు, గుడ్డవల్లేరు నియోజకవర్గం కావచ్చు, ఈ రాష్ట్రం నా నియోజకవర్గం ఉన్నటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 425 ఎకరాలు ల్యాండ్ కొని 425 ఎకరాల పొలం కొని లేఅవుట్లు చేసి డ్రైన్లు, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇల్లు శాంక్షన్ చేసి ఇంటికి 1,80,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 23,000 మందికి 425 ఎకరాలు ల్యాండ్ కొని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడానికి 1 ఎకరం పొలం కొన్నానని కనుక చూపించగలిగితే తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు కానీ, ఇక్కడ తిరిగేటువంటి నాయకులు కానీ నేను రాజకీయాల్లో తప్పు వెళ్ళిపోతా.